ట్యాంకర్ తీసుకెళ్ళాను. 9:30 పావుతక్కువ 10 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాను సార్. ఆ బయలుదేరి 11:22 నిమిషాలకు వచ్చాను సార్. మళ్ళీ తిరిగి వచ్చాను చందనార్ పోయి. వచ్చిన తర్వాత డోర్ కొడితే మా భార్య డోర్ తీసింది. డోర్ ఇంట్లో పండుకున్నాను సార్. పండుకున్న తర్వాత 2:30 ప్రాంతంలో గొంతుబాయ్ అని అన్నారు సార్. అక్కడ ఇక్కడ కాలు కొట్టుకుంటే పక్కింటోళ్ళను ఆ ఇంటోళ్ళను పిలిచితే ఎవరు టైంకి రాలేదు సార్. రాకపోతే మా పెద్దబాబుని పట్టుకొని చూశాను సార్. మా పెద్దబాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు సార్. మా పెద్దబాబు చనిపోయి ఉన్నాడు. మా చిన్నబాబుని పట్టుకున్నాను సార్. మా చిన్నబాబు కూడా చనిపోయి బిగ్గర అయిపోయి ఉన్నారు సార్. మా భార్య భర్తల మధ్యలో మా అమ్మాయి ఉన్నారు సార్. ఆ అమ్మాయిని కూడా పట్టుకొని చూశాను సార్. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. చనిపోయి ఉన్నారు సార్. ఆ ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ పక్కన వాళ్ళని పిలిచి మా భార్యనన్న బతికియండి అని ఆ సారు మీకు కాలుమొక్కు తేలిమొక్కు అంటే వాళ్ళు వచ్చి కారులో తీసుకొని హాస్పిటల్కి అడ్మిట్ చేశారు సార్. హాస్పిటల్లో చేసినప్పుడు చేసిరు. ఒక 15 నిమిషాల్లో స్లోకి వచ్చింది సార్. 15 నిమిషాల్లో స్లోకి వస్తే నన్ను పిలిచారు సార్. నన్ను పిలిస్తే డాక్టర్ గారు నన్ను పిలిస్తే ఏం తిన్నారు ఏం తీసుకున్నారు అని అడిగితే సార్ వాళ్ళు ఏం తీసుకున్నారు నాకు చూడలేదు సార్. చూడండి నేను ఎట్లా చెప్పాలి సార్. వాళ్ళు పెరుగన్నం తిన్నా అని చెప్పింది. పెరుగన్నం తిన్నా అని మా భార్య నాతో చెప్పింది. ఇంతే సార్, పెరుగన్నం తిన్నా. చెన్నయ్య, ఆ రోజు రాత్రి అంటే మీరు ఎప్పుడు భోజనాలు చేశారు? మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు? మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చారు? భోజనం 9 గంటలకు చేసాం సార్. 9 గంటలకు చేసిన. 9 గంటలకు చేసి 10 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాం సార్. ఇంట్లోనే ఉండి అప్పుడు 10 గంటలకు బయటికి వెళ్ళిపోయి చందానగర్ వెళ్ళాను. 11:22 నిమిషాలకు తిరిగి మళ్ళీ వచ్చాను. ఆ డోర్ కొట్టాను. డోర్ కొడితే మా భార్య లేచింది. డోర్ తీశాను. మా భార్య నాకు కొంచెం నీరసంగా ఉంది అని అన్నది. అంటే సరేలే అని పండుకుంటా అంటే పండుకో అని నేను చెప్పాను.